శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7వ తేదీ ఏప్రిల్ నెల 2026 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ప్రతిరోజు మనము చెప్పుకుంటూనే ఉన్నాము, గ్రహస్థితులు అంత పెద్ద గొప్పగా లేవని. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు, అలాగే శనిగారు వ్యయస్థానంలో ఉంటూ ఉన్నప్పుడు, గురువుగారు తృతీయంలో ఉంటూ ఉన్నప్పుడు, కేతు పంచమంలో ఉంటూ ఉన్నప్పుడు, అననుకూల పరిస్థితుల్లో ఈ గ్రహాలు ఉంటూ ఉన్నప్పుడు చాలా వరకు ఇబ్బందిగానే ఉంటుంది. అయితే శుక్రాచార్యుల వారు రాశిలో ఉన్నారు. మాట తీరు బాగుంటుంది, ధనం ఆదాయం చాలా బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. కానీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. లాభస్థానంలో ఉన్నటువంటి బుధరాహువులు బాగున్నారు, కానీ శారీరక రుగ్మతలు ఏమన్నా పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ఆవేశంతో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు, కొంచెం ఆలోచనతోనే ఏ నిర్ణయాలైనా తీసుకోండి అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి యోగా చేయండి. మానసికమైనటువంటి దృఢత్వం చాలా అవసరం ఇప్పుడు. అలాగే ఇష్టదేవతారాధన చేయండి. కుజ, శని, రవి గ్రహ స్తోత్రపారాయణాలు మరింతగా చేస్తూ, ఏలినాటి శని జరుగుతూ ఉన్నది కాబట్టి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి వారికి మనము చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాము, ఏకాదశంలో శనిగారు చాలా బాగున్నారు, ద్వితీయంలో గురుగారు చాలా బాగున్నారని. ఇప్పుడు ఏకాదశంలో మరి 2 గ్రహాలు చేరి రవి, కుజులు అద్భుతంగా ఉన్నారు. శుక్రాచార్యుల వారి పరిస్థితి కూడా చాలా బాగుంది. అలాగే చంద్రుడి పరిస్థితి కూడా చాలా బాగుంది 7వ స్థానంలో. అన్ని విధాలుగాను అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ధనము బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు బాగుంటాయి, పబ్లిక్ రిలేషన్ బాగుంటుంది, భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి స్థాన చలనాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, ధన ఆదాయం బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి, అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పాలి. ఎప్పుడైతే 5 గ్రహాలు బ్రహ్మాండమైన అనుకూల స్థితుల్లో ఉన్నాయో సంతానం నుంచి సంతృప్తి కలుగుతుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, వ్యక్తిగతంగా మంచి పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి, మాట తీరు బాగుంటుంది, కుటుంబం ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది, కొత్త కుటుంబ సభ్యులు ఇంటికి వస్తారు అనేటటువంటి సూచనలు బాగా కనిపిస్తూ ఉంటాయి, వివాహాది శుభకార్యాలు బాగుంటాయి, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, ఉన్నత విద్య చదివే విద్యార్థులు కానీ, ప్రాథమిక విద్య చదివేటటువంటి విద్యార్థులకు కానీ చాలా అనుకూల పరిస్థితులు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి ఆ విదేశీ యానం అనేది చాలా అనుకూలత కనిపిస్తుంది. అన్ని విధాలా బాగున్నారు మీరు. ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంది, సంయమనం పాటించండి, ఉన్నత స్థితికి వెళ్తారు, తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పొందుతారు, అన్ని విధాలుగా మీరు బాగున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భగవంతుని యొక్క కృతజ్ఞత ఎల్లవేళలా మనిషికి కావాలి కాబట్టి ఇష్టదేవతారాధన చేయండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. కర్కాటక రాశికి అసలు ఏమి చెప్పవలసిన అవసరం లేని విధంగా దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, అలాగే వ్యయస్థానంలో గురుగారి యొక్క స్థితి సంచారమే మేలు చేస్తున్నాయి, శుభ ఫలితాలను ఇస్తున్నాయి. అయితే ఇవన్నీ ఖర్చుతో కూడినటువంటి శుభ ఫలితాలు. జాగ్రత్తగా ఉండండి. ఆదాయం తక్కువగా ఉంది, కుటుంబ జీవితంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి కొంచెం తగ్గే విధంగా ఉంది. గురువుగారు వ్యయస్థానంలో ఉన్నారు. ఇప్పటికే మీరు ఇప్పటి వరకు కట్టిన మూటలన్నీ కూడా కరిగిపోయినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇక జూన్ నెలలో వారు వస్తారు. అప్పటి వరకు ఇంకా మీరు ఖర్చు పెట్టవలసే ఉంటుంది. జూన్ నెలలో ఆ 1వ తారీఖు నుంచే వస్తున్నారు కాబట్టి గురువు గారి యొక్క స్థితి సంచారం తన ఉచ్చరాశిలోకి వస్తున్నప్పటి నుంచే చాలా బాగుంటుంది. అందుకు గాను
బీజాలు ఇప్పుడు వేస్తారు. ఇది మీకు సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని విషయాలలో మనకి బలన అప్పటి నుంచి బాగుంటుంది అనేలాంటి సంకేతాలు ఉంటాయి. కాబట్టి మీ మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తున్నాను. అన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం కూడా బాగానే ఉంది. భార్యాభర్తల అనుకూలత కూడా అంత పూర్తిగా తీసిపారేసే విధంగా లేదు, బానే ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇంటి ఇలవేల్పుని పూజించండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, మరింత శుభకరంగా ఉంటుంది. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి బుధ రాహువులు గాని అంతగా అనుకూలించడం లేదు. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని రవి కుజ ఏ గ్రహాలు కూడా అనుకూలించడం లేదు. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. ఇంకా ఎవరైనా బాగున్నారా అంటే ఇంకా 2 శుభగ్రహాలు గురువుకి సంబంధించిన గ్రహాలు బాగున్నాయి తప్ప మిగతా గ్రహాల అనుకూలత లేదు. అయితే మిగతా గ్రహాల యొక్క అనుకూలతని పెంపొందించుకోవడం కోసం తప్పనిసరిగా హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అష్టమ శని దోషం నివారింపబడడానికి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే గురువుగారి యొక్క అనుకూలత చాలా బాగుంది, లాభాల బాటలో ఉంటారు, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మీకు మానసికమైనటువంటి ఆనందం పెంపొందింపబడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చేయడం మర్చిపోకండి. ఇంటి ఇలవేల్పుని పూజించడం వదిలిపెట్టకండి. కన్యరాశి వారికి సప్తమ స్థానంలో శని కుజ రవి గ్రహాల యొక్క సంచారము ఉంటూ వారి ముగ్గురి యొక్క దృష్టి రాశి మీద పడుతోంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. ఎవరితోటైనా తగాదాలు త్వరగా రావడానికి అవకాశం ఉంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అంతగా ఆదరణ కనిపించబోవడం లేదు, సహాయ సహకారాలు కనిపించబోవడం లేదు. ఆత్మీయుల అండాదండ మనకి ఎప్పుడు ఉంటుంది కదా అనుకుంటే ఇప్పుడు మటుకు అది కొరవవుతుంది. అలాగే సున్నితమైనటువంటి మీ ప్రవర్తన అంశం ప్రతి వారికి చర్చనీయ అంశం అవుతుంది. మీకు మానసికమైన శాంతి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే షష్ఠ స్థానంలో బుధ రాహువుల యొక్క సంచారం బాగుంది, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. మిగతా గ్రహాల సంచారాలు ఏవి కూడా అంత పెద్ద గొప్పగా లేవు. చంద్రుని యొక్క సంచారం బాగుంది. మానసికమైనటువంటి వేదన పొందేటటువంటి అవకాశం ఎందువల్ల అంటే లాభాధిపతి అయినటువంటి చంద్రుడు తృతీయ స్థానంలో మీకు నీచపట్టి ఉన్నారు. అంత చెప్పుకోదగ్గంత లాభాల బాటలో ఉండదు, కానీ అన్నదమ్ములతో కొంచెం సహాయ సహకారాలు బాగానే ఉంటాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు, మిమ్మల్ని ఎక్కువగా అడుగుతారు. మాకు బలానా సహాయం చెయ్యండి అని అడిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి మీరు ఆ మొహమాటానికైనా దానాలు చేయడానికి ఉపక్రమిస్తారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే పబ్లిక్ రిలేషన్స్లో ముందరే హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మరొకసారి తెలియజెప్తూ, ఈరోజు మీకు ప్రశాంతమైన జీవితం ఉండాలి అంటే మీరు చాలా విషయాలు సంయమనం పాటించాల్సి ఉంటుంది. దైవభక్తి ఎక్కువ చేసుకోండి, ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ, తులారాశి వారికి అనుకూలమైనటువంటి షష్ఠ స్థాన సంచార యోగాలు చాలా బాగున్నాయి. శనిగారు బాగున్నారు, కుజుడు బాగున్నారు, రవి బాగున్నారు. నవమ స్థానంలో గురుగారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అయితే షష్ఠ స్థానం ఎంత యోగిస్తూ ఉన్నదో ఆ గ్రహాల యుతి చేత అంత ఇబ్బందికరంగానూ ఉన్నది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి, కోర్టు కేసుల విషయంలో జాగ్రత్త వహించండి, పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో జాగ్రత్త వహించండి. భూమి తగాదాలైనా, ఇతరత్ర ఆస్తి తగాదాలైనా, భార్యాభర్తల మధ్య తగాదాలైనా, ఏ వాటినైనా సరే కొంచెం జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాని బాకీలన్నీ వసూలవుతాయి, మీకు రుణాలు కావాలంటే రుణాలు దొరుకుతాయి. ఈ ప్రయాణాలు, ప్రమాదాలు, కోర్టు కేసులు, ఆపరేషన్స్ ఇలాంటి విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అది మటుకు మర్చిపోవద్దు.
శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతుంది, మిత్రుల యొక్క సంఖ్య పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, దైవారాధన బాగా చేస్తారు, చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానం వెల్లివిరుస్తుంది, సద్గురువుల యొక్క బోధలు వినేటటువంటి పరిస్థితి వచ్చింది, ఎక్కువగా గురువుల దగ్గర సమయాన్ని గడుపుతారు, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, పితృవర్గరీత్యా లాభాలు ఉన్నాయి, అనేక విధాల ఆత్మ సంతృప్తి కలుగు అంశాలు ఇప్పుడు ఉంటాయి మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే జాగ్రత్తలు తీసుకోండి, బాగున్న అంశాలకి బాగున్న ఫలితాలతో సంతృప్తి చెందండి అని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మటుకు విడవకుండా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఇంటి ఇలవేల్పుని పూజించండి. వృశ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము మాత్రమే అనుకూలంగా ఉంది, మిగతా ఏ గ్రహాలు అనుకూలంగా లేవు. నిజానికి చతుర్థంలో బుధుడు బాగున్నారు, కానీ ఎప్పుడైతే రాహుతో కూడి ఉన్నారో ఆ వచ్చే లాభాలు కూడా చాలా వరకు ఆగిపోయి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో 1-4 సార్లు తిరగాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ చతుర్థంలో ఉన్నటువంటి బుధుని సంచారాన్ని అంతగా పరిగణనలోనికి తీసుకోకూడదు, ఎందుకంటే రాహుతో పీడింపబడుతున్నారు ఇక్కడ. కాబట్టి అననుకూలతలే ఉన్నాయి, అనుకూలతలు తక్కువగా ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చేత 10 మంది చేత మెప్పు పొందబడతారు, కానీ ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే దైవ కార్యాలు చేయాలి అనుకుంటారు, ధనమంతా మీకే ఎక్కువగా ఖర్చు కనిపిస్తూ ఉంటుంది, చేయాల్సి వస్తుంది కూడా. అలాగే చాకిరీ ఎక్కువ చేయవలసి వస్తుంది, శారీరక శ్రమ ఎక్కువగా మీరే పడవలసి వస్తుంది. అంత బాధ్యత లేదు మనకి, కొన్ని విధాలుగా మనము ఏదైనా పాల్గొనడమేను, అక్కడక్కడ ఉన్న పనులు చేయడమేను అని అనుకున్నా కూడా మీ మీద చాలా బాధ్యతలు ఉంటాయి. ఈ రోజున గుర్తెరిగి సంచరించుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోండి అని చెప్పి మరి తెలియజేస్తూ ప్రతి విషయంలోనూ సంయమనం పాటించండి. ఇది చెప్పదగ్గ సూచన. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ రాహువులు బాగున్నారు, పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, సప్తమంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పాలి. గురుబలం చాలా బాగుంటున్న కారణం చేత అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ చాలా వరకు ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి. అలాగే కోర్టు కేసులు ఏమన్నా ఉన్నట్టయితే కొంచెం జాగ్రత్త వహించండి. స్థిర చరాస్తుల కొరకు కొద్దిగా పనులు వాయిదా వేసుకోండి. ఇప్పుడు ఏమైనా కొనుగోలు చేయాలన్నా, ఇప్పుడు ఏదైనా అమ్మకం చేయాలన్నా కొంచెం వాయిదా వేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దైవభక్తి బాగా పెరుగుతోంది, ధర్మ కార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది, ఎన్ని విధాలుగానో మీకు అనుకూలతలు వస్తున్నాయి. కుటుంబం బాగుంటుంది, విద్య బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, భార్యాభర్తల అనురాగం బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా వరకు సంబంధం అనుకూలమై వస్తుంది, సంతానం బాగుంటారు, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, అన్ని విధాల కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటాయి. చాలా చాలా బాగున్నది. కాబట్టి ఈ బాగున్న విషయానికి సంఘటనలకి సంతృప్తి చెందుతూ ఉంటారు. మరింతగా శోభిల్లాలి మీ జీవితం అంటే, మానసిక ప్రశాంతత ఇంకా ఎక్కువ అవ్వాలి అంటే గురువు గారికి, ఇతర గ్రహాలకి కృతజ్ఞతలతో మీరు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని, కుజ, రవిలు బాగున్నారు, ద్వితీయంలో బుధుడు బాగున్నాడు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క సంచారము కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. అయితే మీరు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, 4 పెద్ద గ్రహాల విషయంలో ఆలోచిస్తే ఒక్క గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది, శనిగారు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఇక రాహు గాని, గురువు గాని, కేతువు గాని ఏమాత్రం అనుకూల సంచారము లేని కారణం చేత చాలా వరకు ఇబ్బందులకి లోనయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. శివారాధన చేయండి. మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలమయ్యి ఆ అనుకూల ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. కుటుంబం విషయంలో కూడా కొంత మీరు సమయాన్ని వెచ్చించి చక్కటి సామరస్యం
తీసుకురాగలుగుతారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, బంధువుల రీత్యా బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది, కొనుగోలు బాగుంటుంది, అమ్మకాలు బాగుంటాయి, స్థిర చరాస్తుల వృద్ధి బాగుంటుంది, ఎన్నో విధాలుగా కాస్త మానసికమైన ప్రశాంతత వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా ఏదైనా అవమానకరంగా మీ పట్ల ప్రవర్తించినట్లయితే కొంచెం సంయమనం వహించండి. అతి త్వరలోనే గురువుగారి యొక్క ఆగమనం జరగబోతోంది సప్తమ స్థానంలోకి. పైగా ఆయన ఉచ్చరాశిలోకి రాబోతున్నారు. ఇక మీ అదృష్టానికి దానికి వెలకట్టలేం, అంత బ్రహ్మాండమైన అదృష్టం వస్తుంది. అప్పుడు వీరందరికీ జవాబులు చెప్తారు. మీరు సంయమనం పాటించండి, శివారాధన చేయండి, దుర్గా నామాలు స్తుతించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం చాలా బాగుంటుంది, మనోబలం బాగుంటుంది, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఏదైనా ఔషధ సేవ తప్పనిసరి అవుతుంది. కోర్టు కేసులు ఏమన్నా ఉన్నట్టయితే ఆ కేసుల విషయంలో అది ఎవరి పట్ల అయినా అవ్వచ్చు, భార్యాభర్తల పట్ల అవ్వచ్చు, అన్నదమ్ముల పట్లే అవ్వచ్చు, లేదా ఇంకా ఎవరన్నా బంధువుల మధ్య అవ్వచ్చు, ఎవరితోనైనా విరోధాలు ఉన్నట్లయితే అవి కోర్టు వరకు వెళ్ళినట్లయితే చాలా వరకు మీరు సంయమనం పాటించండి. గురుబలం పెరిగిన తదుపరి కానీ మీకు ఈ కోర్టు విషయాలన్నీ అనుకూలం అవ్వవు అని కూడా చెప్తూ ఉన్నాను. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని, కుజ, రవిల యొక్క సంచారం గాని, రాశిలో ఉన్నటువంటి బుధ, రాహువుల సంచారం గాని, తృతీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం గాని అస్సలు ఏమాత్రం లబ్ధి కనిపించబోవడం లేదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే పంచమ స్థానంలో గురువుగారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఈ రెండు గ్రహాల యొక్క స్థితి సంచారాల విశేషం చేత మీకు కొంత ధనము అనుకోకుండా రావడం కానీ, కీర్తి ప్రతిష్టలు ఉండడం కానీ, సంతానం వల్ల సహాయ సహకారాలు ఉండడం కానీ, లేదా సంతానం పట్ల సంతృప్తి కలిగి ఉండడం కానీ, లేదా సంతానము మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటూ మీ అభివృద్ధికి వారి యొక్క సహకారాన్ని అందిస్తూ చేదోడు వాదోడుగా ఉండడం కానీ, ఏ విధంగా అయినా కూడా సంతానం పట్ల, సంతానము నుంచి చక్కటి సంతృప్తి కలిగేటటువంటి అంశాలు ఉండబోతున్నాయి. ఇది చాలా మనసుకి ఎంతో ప్రశాంతత కలిగించే అంశము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం చాలా బాగా ఉపయుక్తం అవుతూ ఉంటుంది. అలాగా ఇక్కడ ఏలినాటి శని జరుగుతూ ఉండగా గురువుగారు పంచమ స్థానంలో ఉంటున్నారు అంటే ఇక అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు. అదే అదృష్టం. మిగతా గ్రహాల వ్యతిరేకత కూడా ఉంటున్న కారణం చేత కొంచెం మిగతా గ్రహాలన్నిటికీ స్తోత్రపారాయణాలు చేసుకోవడం మంచిది. భార్యాభర్తల అనుకూలత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పబ్లిక్ రిలేషన్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకొని సంయమనం పాటించుకుంటూ కుటుంబం మీద కొంత సమయాన్ని వెచ్చించండి. ఈరోజు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి, దుర్గ పూజ చేయండి, దుర్గ నామస్మరణ చేయండి. అత్యద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. మీనరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారము, ఈ రెండు గ్రహాల యొక్క శుభ ఫలితాలు బాగున్నాయి. అయితే వీళ్ళ మాట తీరు బాగుంటుంది. మొండి బకాయిలన్నీ వసూలు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదో విధంగా శత్రువుల యొక్క సంఖ్య తగ్గే విధంగా కనిపిస్తోంది. వీరి యొక్క మంచితనాన్ని ఎదుటివారు గుర్తించినట్టుగా కనిపిస్తోంది. కానీ పైకి మటుకు ఎవరు మాట్లాడరు. అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక 7 గ్రహాల యొక్క అననుకూలత కనిపిస్తూ ఉన్న కారణం చేత గాని, ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత గాని, గురువుగారి యొక్క బలము అంతగా లేకపోవడం వల్ల, అర్ధాష్టమ గురువుగారి సంచారం వల్ల, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు గారి వల్ల, రాశిలో ఉన్నటువంటి శని గారి వల్ల ఏమాత్రము మంచి జరగబోవడం లేదు. ఇందు కొరకుగాను శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. హనుమాన్ చాలీసా తప్పకుండా చేయండి. గురువుగారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే వ్యక్తిగతంగా మీ మీద ఏదైనా అపవాదులు, అపనిందలు వచ్చినట్టయితే కొంచెం సంయమనం పాటించండి. ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. రోడ్డు ప్రమాదాలు, అలాగే ఏదైనా కోర్టు కేసులు, అలాగే భూమి తగదాలు, ఆస్తి తగదాలు, స్థిర చరాస్తుల గురించిన తగదాలు, అవి వృద్ధిలో లేకపోవడము, వాటి గురించి నిరంతరము మీరు కష్టపడుతూ ఉండడము ఇప్పటి వరకు, ఇవన్నీ కూడా మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా అంత త్వరగా దగ్గరికి రావు.
ఇంకా కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య పూర్తిగా సహాయ సహకారాలు ఉన్నాయా అంటే అవి కొంచెం అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఎవరికైనా కోర్టు కేసులున్నా, ఏదైనా తగాదాలున్నా కొంచెం సంయమనం పాటించండి, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. స్థాన చలనానికి అవకాశం ఉంది, ఖర్చులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. వీటన్నిటి విషయంలోనూ కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి, శివారాధన చేయండి, మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.